వార్త 10:19 మరి తేళ్లను పొలంలో తొక్కుటకు మీకు అధికారం ఉన్నది కదా అనే ఆ అధికారాన్ని నేను విడుదల చేశాను. అక్కడే అన్నాను, ప్రార్థన చేశాను. చేస్తాను ఇమ్మీడియట్లీగా నాకు 1 అవర్లో తేలు కుట్టింది. 1 అవర్లో అసలు హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడికల్లా ఇమ్మీడియట్లీగా బాగా అయిపోయింది. ఆ అధికారాన్ని నేను పొందుకున్నాను ఈ లైవ్ ద్వారా. కాబట్టి దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఖమ్మంలో ఉన్న ఉషా సిస్టర్ గారిది ఇంకొక సాక్ష్యం ఉండింది. వాళ్ళకి గేదెలు ఉన్నాయంటండి. ఆ గేదెలు ఒక గేదె నైట్ టైం మామూలుగా వదిలించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అట్లాగే ఒక గేదె వదిలించుకొని వెళ్ళిందంట. ఆ కరెంట్ పోల్ మీద ఉన్న కరెంట్ తీగల్లో అది చిక్కుబడిందంట. అది దాని వాయిస్ని బట్టి వాళ్ళు నైట్ టైం లేచినప్పుడు ఆ వాయిస్ని బట్టి ఎందుకు అరుస్తుంది ఏంటని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసారంట. చూసి వెళ్ళినప్పుడు ఆ కరెంట్ తీగ అదంతా దానికి చుట్టుకుపోయి ఉందంట. ఇంకా కొంచెం దానికి ఇంకొంచెం టైట్గానో లేకపోతే ఆ పోల్కి ఇంకొంచెం దగ్గరగానో ఉన్నట్టయితే కనుక దానికి చాలా ప్రమాదం అయి ఉండేది. ఇక లేకపో ఉండొచ్చు కూడా. తను చెప్పిన దాన్ని బట్టి నాకు అదే అర్థమైందనమాట. కానీ దేవుడు దానికి ప్రొటెక్షన్ ఇచ్చారు. మనకు చెందిన వాటన్నిటికీ, పశువులకి అన్నిటికి కూడా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తారు, కాపుదలను ఇస్తారు. కాబట్టి అది మంచిగా అయిపోయిందంట. ఆ తీగ చుట్టుకున్న కరెంట్ తీగలు ఏదైతే నెమ్మదిగా విడిపించడం జరిగిందంట. అది మంచిగా సజీవ లెక్కలో ఉండిందంట. ఈ సాక్ష్యాన్ని కూడా దేవుడు దీవించును గాక.